సో అంటే ఇప్పుడు గెలిస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి మరింత స్ట్రాంగ్ అవుతారు కదా, ఓడిపోతే సరే వీక్ అవుతారు. సార్ మీకు విషయపన్నా రేవంత్ రెడ్డి ఎంతకాలం స్ట్రాంగ్ ఉంటాడంటే కాంగ్రెస్ హైకమాండ్ కు డబ్బులు సమకూరుస్తున్నంత కాలము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ కాంగ్రెస్ కు డబ్బులు సమకూర్చేది పాపం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా, రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఏటీఎంఏ సార్. అప్పుడు జాతీయ పార్టీలకు పైసలు మరి ఎవరు పంపించాలి సార్? అట్లా కాదు, అప్పుడేమో వాళ్ళ అధికారంలో ఉన్నదే 3 రాష్ట్రాలు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ. భరత్ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రీజనల్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ అయితే వాళ్ళు అక్కడ ఏంది తృణమూల్ కాంగ్రెస్ కు, కుమారస్వామికి, అఖిలేష్ యాదవ్ కు వాళ్ళకు పైసలు పంపించారు భారత రాష్ట్రపతిని పెట్టి. ఓకే, తర్వాత ఇక్కడ హుజురాబాద్ లో, మునుగోడులో, నాగార్జున సాగర్ లో పైసలు పంచారు కదా. ఇదేమో ఈ పైసలేమో బీఆర్ ప్రజలకు పోతాయి, లేకపోతే ఇంతకుముందు జరిగిన వేరే చోట పోతాయి పైసలు, అంతే కదా. భరత్ అసలు విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి టైంలో 10 మంది సమకూర్చేవాడు. ఇవాళ ఇతను ఒక్కడే ఒంటెత్తు. అప్పుడు కాంగ్రెస్ భవన్ 10 రాష్ట్రాల్లో ఉండే అధికారం, అస్సాము, మహారాష్ట్ర. అయినా సరే రాజశేఖర రెడ్డి పెద్ద ఫండ్ రైజర్, కర్ణాటక, ఇన్ని రాష్ట్రాల్లో ఉండే. ఇప్పుడు ఆ 10 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు వచ్చింది, ఏం చేస్తారు మరి పాపం? హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అన్ని పోయినప్పుడు. అప్పుడు దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ఉండే, చాలా రాష్ట్రాలు ఉండే కదా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మరి అన్ని రాష్ట్రాలు పోయినాయి. ఇప్పుడు మిగిలింది హిమాచల్ ప్రదేశ్. అది మనకంటే ఏమంటారు, దాని మొత్తం హామీలు ఇచ్చేసి అక్కడ జీతాలు కూడా టైం కు పడని పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ లో జీతాలు కట్ చేస్తున్నారు. పరిస్థితి కూడా అంతే. కర్ణాటక మనకంటే నయం కొంచెం జీతాలు, ఇట్లా బిల్లులు శాంక్షన్ లేదు. అలా కాదు, విషయం ఏంటంటే కర్ణాటకలో సిద్ధరామయ్యను డిమాండ్ చేసి డబ్బులు తీసుకునే అంత స్థాయి కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో ఏ నాయకుడికి లేదు. ఈవెన్ మల్లికార్జున ఖర్గేతో పాటుగా సమంగా ఉండగలిగిన వ్యక్తి సిద్ధరామయ్య. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కంటే ఎక్కువ రాజకీయ అనుభవం, రాజకీయ పదవులు అనుభవించిన వ్యక్తి. అన్ని రకాలుగా అతను దానికి తోడు అతను బీసీ. అందుకోసం చెప్పి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళని డబ్బులు అడిగి అది ఇది చేసే పరిస్థితి లేదు. ఇవాళ అసలు యాక్చువల్లీ డీకే శివకుమార్ చాలాసార్లు చెప్తున్నాడు, ఐ విల్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ మనీ టు కాంగ్రెస్ హైకమాండ్ చెప్తున్నా ఆయనను నమ్మట్లేదు. ఎందుకంటే సిద్ధరామయ్యను తొలగించిన మరుక్షణము కాంగ్రెస్ అనేది కర్ణాటకలో లేకుండా పోతుంది. ఇది పరిస్థితి అమ్మ. సో రేవంత్ రెడ్డి యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ది ప్రొవైడింగ్ మనీ టు ది పార్టీ హైకమాండ్. దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ శరత్ గారు, జీతల్ న్యూస్ కోసం ఈ సమయం కేటాయించినందుకు. సో స్పందన, చూడాలి ఒక మైనారిటీ ఓటు తీసుకోవడంలో భాగంగా చాలా మంచి స్ట్రాటజీ చేశారు. గొప్ప స్ట్రాటజీ అని అనుకోవచ్చు. అంటే ఏమాత్రం అవకాశం లేకుండా, విమర్శలకు అవకాశం లేకుండా మీకు బీజేపీ నుంచి అయినా మైనారిటీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. రెండోది, అధికారంలో మేము 3 సంవత్సరాలు ఉంటాం. వాళ్ళు విమర్శ చేశారు, మంత్రివర్గం లేదు, ఎమ్మెల్సీ లేదంటే చలో మంత్రివర్గంలో ఇచ్చేస్తున్నాం. శాఖ హోంశాఖ అంటున్నారు, ఎందుకంటే మిగిలినవి ఎడ్యుకేషన్ శాఖని ఎవరికి ఇవ్వ అని చెప్పారు. అట్లాగే అర్బన్ డెవలప్మెంట్ ఎవరికి ఇవ్వ అన్నారు. కాబట్టి మరి హోంశాఖ ఇస్తారా? స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇప్పుడు మన శ్రీహరి చేతిలో ఉంది, వాకిట్ శ్రీహరి చేతిలో తీసి స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇస్తారా? మంత్రిత్వ శాఖలు ముఖ్యమంత్రి ఇష్టం కాబట్టి ఏ శాఖ, స్పోర్ట్స్ మెన్ కాబట్టి స్పోర్ట్స్ శాఖ ఇస్తారా, ఏ శాఖ ఇస్తారని. కానీ ఒకవేళ హోంశాఖ ఇస్తే సేమ్ మహమూద్ అలీ ఇచ్చారు కదా కేసీఆర్ కి హోంశాఖ, అట్లే అవుతుంది. దాన్ని ఇప్పుడు ఏ ఎలక్షన్ కాకుండా బీజేపీ యూజ్ చేసుకుంటుంది. ఏ మాత్రం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయినా తీసుకొచ్చి ముస్లిం చేతిలో పెట్టారు, అందుకని ఇట్లా అయిపోయింది హోంశాఖ. అప్పుడు బాగా యూజ్ చేసుకున్నారు కదా బీజేపీకి. బీజేపీ సరే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎట్లా ఉందో పరిస్థితి ఏందో కానీ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకునేందుకు అవకాశం ఉండేలా, స్కోప్ ఇచ్చేలా చేశారు. కాబట్టి చూద్దాం, అంటే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి స్పేర్ చేయట్లేదు. ఖచ్చితంగా గెలవాలి అన్న మనకు ఏమంటారు ప్రబల కాంక్ష కనబడుతుంది. రేపటి నుంచి ముఖ్యమంత్రి రోడ్ షోలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. 4 రోజులు 8 చోట్ల రోడ్ షోలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత 2 మోటార్ సైకిల్ ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నారు. సో ఖచ్చితంగా చూద్దాం, కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్తో ఏదైతే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏ విధంగా ఉంటుంది,
పాజిటివ్గా ఎంత మేరకు అవుట్కమ్ వస్తుంది అన్నది చూద్దాం. రైట్. ఇక డిఎన్ఏలో మరొక టాపిక్ డిస్కస్ చేసే ముందు 1 more షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.